ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మా చుట్టూ కంచె వేసి ప్రభా మాకు క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రభా మమ్మల్ని ఆదరించి బలపరిచి నీ ప్రేమను పంచి మరొక పునరుత్థాన దినమందు ప్రభా సంఘముగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అందరికి అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు ప్రభా. దేవాది దేవుడా, ఆశ్చర్యకరుడా, పరిశుద్ధ దేవుడా, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, అయా నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభా. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆది నుండి అంతం వరకు మీరు అధ్యక్షత వహించండి ప్రభా. కేవలం ప్రభా మీ నామానికి మహిమచ్చే విధంగా ప్రభా తండ్రి రావాల్సిన బిడ్డలను కూడా మీరు నడిపి రండి. ముందు సండే స్కూల్ పిల్లలు వచ్చి ఒక పాట పాడతారు. తర్వాత యవనస్తులు వచ్చి, తర్వాత పెద్దవాళ్ళు వచ్చి ఒక పాట పాడతారు. సండే స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు అందరూ ముందుకు వచ్చేసేయండి. అందరు వచ్చేసేయాలి ముందుకు. ఫ్లోరెన్సీ, పవిత్రను అందరు ముందుకు రావాలి, ముందుకు వచ్చి లేవడాలి. చార్లెస్ కూడా వస్తాడు, ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవుతాడు. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. మరి ఒక చిన్న పిల్లలతో కలిసి మనం పాడుదాం. చిన్నపిల్లల స్తుతుల మీద దేవుడు దుర్గములను నిర్మిస్తానన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఒక స్తుతి పాట పాడుకుందాం. ఓకే. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
హల్లెలూయా. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్. వేషధారులను ద్వేషించన్ ఆశతో మ్రోకెదము. వేషధారులను ద్వేషించన్ ఆశతో మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. అహరోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము. సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. మ్రోకెదము. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండే. ఆలయము కన్నా శ్రేష్ఠుడు నిజ ఆలయముగా తానేయుండెన్. ఆలయము మీరే అనిలు ఎల్లకాలము మ్రోకెదము.
స్తుతులందుకో యేసయ్యా నిన్ను స్తుతింపవచ్చామయ్యా మా స్తుతులందుకో యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా యేసయ్యా యేసయ్యా
హేమంత్ మైక్ ఇక్కడ చూపిస్తే కొయ్యి అంటది, హమ్మింగ్ వస్తుంది, స్ట్రైట్ పట్టుకో. హల్లెలూయా. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతన్ని దీవించెను. అనగనగా యోబుండెను, దేవుడెంతో అతన్ని దీవించెను. ఎన్నో గొర్రెలు పోయే, ఎన్నో ఒంటెలు పోయే, ఎన్నో గొర్రెలు ఉండే, ఒంటెలు ఉండే, ఎన్నో ఉండెను. అతడెంతో ధనవంతుడు, దేవుడెంతో అతన్ని దీవించెను. అతడెంతో ధనవంతుడు, దేవుడెంతో అతన్ని దీవించెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యయ్యో యోబుకెంత కష్టం వచ్చెను, సుడిగాలొచ్చి పిల్లల్ని హతము చేసెను. అయ్యో గొర్రెలు పోయే, అయ్యో ఒంటెలు పోయే, అయ్యో గొర్రెలు పోయే, ఒంటెలు పోయే అన్నీ పోయెను. అయినా యోబు స్తుతించెను, సమాధానము కలిగుండెను. అయినా యోబు తనలో తాను సమాధానము హల్లెలూయా. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. పిల్లలందరూ ముందట కూర్చోవాలి, మాట్లాడొద్దు. నేను మాట్లాడుతున్నా, ఇక మీరు మాట్లాడొద్దు. ప్రభు మహారాజ్కి జై. మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది అనే ఒక పాట పాడి ప్రభువును మనం మహిమపరుచుకుందాం. అందరికి వచ్చిన పాట గనుక అందరము చప్పట్లు కొడుతూ ప్రభువును మనం స్తుతించుకుందాం. సత్యదైవచన పాటల పుస్తకంలో నుండి 44వ పాట. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి
చప్పట్లు చప్పట్లు కొడాలా. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. చప్పట్లు. వారి గాయముల చప్పట్లు. వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే తబలిస్ట్ గారికి స్వాగతం. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, వాటి కన్నీయు పేరులు పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు
10వ చరణం పాడుకుందాం, తర్వాత 12వ చరణం పాడుకుందాం. చప్పట్లు కొడదాం అందరం. పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ పిల్లలానాశీర్వదించియు బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానుచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆఖరి చరణం పాడుకుందాం. నాతో కలిసి పాడండి చప్పట్లు కొడుతూ. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడే మనకు సౌండ్ సెట్ అయింది కాబట్టి మరొక పల్లవి చరణం పాడుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు అనే పాట పాడి దేవుని మహిమపరుచుకుందాం.
నాతో కలిసి పాడుతున్నారా? నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపల్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. లేదు నీదు స్వరము నిన్ను అనుసరింపల్, ఎరుగనైతి మార్గం లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. చప్పటి కొట్టాలా? చచ్చి నేను చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటు. చచ్చియుంటి నేను, చుట్టబడితి నేను, ప్రేత వస్త్రములతో బండరాతి మాటు. కానలేను నిన్ను, కానరాదు గమ్యం, లేదు నీదు పలుకు నాకు బ్రతుకుని. కానలేను నిన్ను,
కానరాదు గమ్యము లేదు నీదు పలుకు నాకు బ్రతుకుని ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు ఇంకా 2 చరణాలు నేను కూడా పాడుకుందాం. నాతో కలిసి పాడాలందరూ కూడా. స్తోత్రం హల్లెలూయా. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యము కనులగాంచినాను. బుద్ధి వేడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవము ఎరుగనైతి మార్గం. బుద్ధి వేడినాను హద్దు మీరినాను లేదు నాలో జీవము ఎరుగనైతి మార్గం. ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. ఆఖరి చరణం. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను వీడే నీదు ఆత్మ వీడే నీదు వ్రతము. కట్టబడితి నేను గట్టి త్రాళ్ళతోను వీడే నీదు ఆత్మ వీడే నీదు వ్రతము. కృట్టివాడనైతి గాను గీడ్చుచుండి దిక్కులేకనేని దయను కోరుచుండి. కృట్టివాడనైతి గాను గీడ్చుచుండి దిక్కులేకనేని
దయను కోరుచుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సిద్ధపాటు కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. చదువుబడిన లేఖనం మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. నన్ను మమ్మల్ని మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి. నీ దాసుని మరుగు చేసి మీరు కనబడండి, మా అందరితో మీరు మాట్లాడండి, మీరు దిగిరండి ప్రభువా. ఈ స్థలాన్ని, సమయాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరే కృప చూపి నడిపించి వాడుకొని మహిమ పొందండి తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించాం, నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు కొరకు, నీ శరీర రక్తంలో పాలు పొందుట కొరకు మేము సిద్ధపడబోతుంటుండగా మీరే మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి వాడుకొని మహిమ పొందండి. నీ దాసుడికి నోటి బూరగా మీరే ఉండి నీకు బూరగా చేసుకొని మీరే దీవించి ఆశీర్వదించమని సకల ఆటంకంలో నీ నామం లయపరుస్తుని కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేను మాట్లాడుతున్నా కనుక ఇక ఎవ్వరి సౌండ్ నాకు వినబడొద్దు. ఎవరి సౌండ్ వినబడ్డా సరే, నేను ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళకు కూర్చుని పెట్టుకొని మాట్లాడతా. ఎందుకు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడిరాని, ఓకేనా? దూరం దూరం కూర్చోవాలి, అంత ఆనుకొని కూర్చోవద్దు. మస్తు స్థలం ఉంది ఆడ. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు నందు ప్రియులారా, ఒక చిన్న మాట, చిన్న సందేశంను మనము విందాం ఈ సమయంలో. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఇక్కడ ఎవరంటున్నారో మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాట చెబుతున్నారు. నేనే జీవమును అని ఎందుకు ఆయన చెప్పాడు అంటే, ఈ మాట చెప్పడం వెనుకాల దేవునికి ఏదో ఉద్దేశం ఉన్నది అని అర్థము. ఎవరైనా సరే నేనే ముఖ్యమంత్రిని, నేనే ప్రధానమంత్రిని, నేనే రైతును, నేనే రాజును, లేదా నేను డాక్టర్ను, నేను లాయర్ను అని ఎందుకు చెప్పుకుంటారు అంటే, ఆ సర్వీసెస్ వాళ్ళ దగ్గర లభిస్తాయి కాబట్టి. డాక్టర్ అయితేనేమో నేను వైద్యము చేస్తాను అని చెబుతున్నాడు, లాయర్ అయితేనేమో నేను వాదిస్తాను నీ పక్షంగా, నేను ఆ విధంగా నీకు ఉపయోగపడగలను అని. నేను రైతును అని చెబుతున్నాడంటే నేను పంట పండించి ధాన్యాన్ని సమకూర్చగలను. ఇంజనీర్ని అయితే నేను మంచిగా కన్స్ట్రక్షన్ చేయగలను. ఎవరైనా ఒక హోదాను వారు డిక్లేర్ చేస్తున్నారంటే ఆ విధముగా నేను నీకు సహాయపడగలను, ఆ వృత్తి నాకు వస్తుంది, ఆ జ్ఞానము నా దగ్గర ఉంది, ఆ పనిని నేను నీకు చేసి పెట్టగలను, ఆ సామర్థ్యము నా దగ్గర ఉంది అని చెప్పుకోవడమే ఈ యొక్క డిజిగ్నేషన్ చెప్పుకోవడం. అయితే ఇక్కడ
ఆయన తన డిజిగ్నేషన్ చెప్పుకుంటున్నాడు. ఎన్నో డిజిగ్నేషన్స్ ఉన్నాయి దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతున్నాడు. అంటే ఒక 3 చెప్పాడు విషయాలు. నేను మాత్రమే, ఇంకెవరు నయ్యే, కోయి నయ్యే, మై అకేలా హూ. నేనేం చేస్తానంటే, నా దగ్గర ఏమి సామర్థ్యం ఉన్నదంటే, నేను మాత్రమే అయి ఉన్నాను ఇది అంటే అదేమిటి? నేను మాత్రమే మార్గమును, నేను మాత్రమే సత్యమును, నేను మాత్రమే జీవమును అని చెప్పుకున్నాడు ఆయన. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉంటాయి, మాట్లాడడానికి ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఈ విషయమునే ఎందుకు ఆయన కేంద్రీకరించి ఆయన చెప్పాల్సి వస్తుంది? ఎందుకు చెబుతున్నాడు అంటే, దీని యొక్క అవసరం వింటున్న వాళ్లకు ఉన్నది కాబట్టి. ఇది ఎవరికైతే ప్రచారము చేయబడుతున్నదో వాళ్లకు ఈ అవసరం ఉన్నది కాబట్టి ఇది చెబుతున్నాడు. నేను జీవమును అన్నాడు. ఈనాడు మానవ జాతి అందరూ కలిగి ఉన్నటువంటి అవసరత, నీడ్ ఆఫ్ దిస్ అవర్ అంటారు కదా, ఈ అవసరం ఉన్నది ఇప్పుడు అనే పరిస్థితిలో మానవ జాతి మొత్తం ఉన్నది, ఈ యుగము మొత్తం ఉన్నది. మానవ జాతిలో గనక మనము చూసినట్లయితే తల్లిదండ్రులు, మొట్టమొదటి తల్లిదండ్రులు ఆదాము హవ్వ. ఇది భూమి మీద దాదాపు ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న 250 కోట్ల మంది దీన్ని నమ్ముతున్నారు, సుమారు అటు ఇటుగా. ముస్లిమ్స్ ఇదే నమ్ముతున్నారు. తర్వాత యూదులు కూడా ఇదే నమ్ముతున్నారు. ఇంకా మిగతా వారి కొన్ని అభిప్రాయాలు వేరే వేరే ఉండొచ్చు, వాళ్ళకు కొన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉండొచ్చు. కానీ ప్రపంచములో బ్రతికి ఉన్న మానవ జాతిలో ఉన్న మనుషులందరూ ఎక్కువగా నమ్ముతున్నటువంటి సిద్ధాంతం లేదా విశ్వాసం, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ ఒకే తల్లి ఒకే తండ్రి ఉన్నారు, వారు ఆదాము హవ్వ అని నమ్ముతున్నారు. అయితే ఈ మానవ జాతి అంతటి కొరకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు 4000 సంవత్సరాల తరువాత వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, నా అవసరము ముందొచ్చిన వాళ్లకు, రాబోయే వాళ్ళందరికీ ఉన్నది, నా డ్యూటీ ఇది, నేను ఇది చేయగలను, మీకు ఈ అవసరములో మీరున్నారు అని గుర్తు చేస్తున్నాడు ఆయన. ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ మనము ఇంటింట సర్వే అని చెప్పేసి చేసినట్టు గవర్నమెంటు అందరినీ సర్వే చేస్తే అందరికి ఇప్పుడు ఏమేమి అవసరాలు ఉన్నాయో ఒకసారి చెప్పండి, ఒక చెక్ లిస్ట్ ఇవ్వండి అంటే అందరూ కూడా చెప్పేటువంటి అవసరతలు సమానంగా ఉంటాయి. దాదాపుగా మాకు డబ్బు కావాలి, ధనము కావాలి, ఆహారము కావాలి, వైద్యము కావాలి, ఇల్లు కావాలి, స్థలము కావాలి, జాబ్ కావాలి. ప్రభుత్వం వచ్చి అడగగానే ఇవన్నీ అవసరతలు మనం చెప్పుకుంటాం. మన ఊరికి ఎమ్మెల్యేనో ప్రధానమంత్రో లేదా ఎంపీ గారో ముఖ్యమంత్రి గారో వస్తే ఆయన దగ్గరికి మన అవసరతలు తీసుకెళ్తాం, ఎందుకంటే ఆయన తీర్చగలడు కాబట్టి. ఆయనతో చెబుతాం ఏమిటి? విద్య, వైద్యము, రవాణా సౌకర్యము బాగలేదు, లేదా హౌస్ కన్స్ట్రక్షన్ కావాలి, మాకు ఈ వసతులను మాకు ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అని మనము ఆయన ముందు ఒక అర్జీ పెట్టుకుంటాము, ఒక పత్రం పెట్టుకుంటాం, ఆయన దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాము. ఎందుకు పెడతాము దరఖాస్తు అంటే ఆయన అది చేయగలడు, దానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు కాబట్టి. అయితే మనుషులందరికీ ఇవి సమానంగా ఉన్న ఈ అవసరతలు, ఈ అవసరతలన్నీ తీర్చగలిగేటువంటి వ్యక్తులు, అధికారులు ఈ లోకంలో కూడా ఉన్నారు. అయితే దేవుడు తనకు తానుగా ఇక్కడ ఒక విషయాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఈ అవసరం మనందరికీ ఉంది. మనము అవతల వ్యక్తి ఎవరో వారిని బట్టి మన అవసరతలు చెబుతాం. మనం డాక్టర్ గారు ముందుకు వెళ్ళినప్పుడు నాకు కొంచెం చదువు రావట్లేదు సార్, కొంచెం చదువు చెప్పండి అనం డాక్టర్ గారితో. నాకు ఆరోగ్యం బాగలేదు సార్, నాకు అనారోగ్యం పాలయ్యాను, నా లోపల ఏదైతే డిసీజ్ ఉందో దానిని మీరు గుర్తించి
దానికి సరిపడా మందులు ఇవ్వండి అంటాం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. అంతే తప్ప ఆయన దగ్గర డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం మా హౌస్ కన్స్ట్రక్షన్ ఎట్లా చేస్తే బాగుంటుందో కొంచెం మీ సలహాలు సూచనలు కావాలని అడుగుతాం ఆయనను. ఎందుకు అడగము? ఆయన పని ఆయన వృత్తి అది కాదు. అది చెప్పాలంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఒక మంచి మేస్త్రి దగ్గరికి వెళ్ళాలి కదా. అంటే అవతల వ్యక్తి ఏదైతే చేయగలడో, ఏ సామర్థ్యము కలిగి ఉన్నాడో, అతడు చేసే పని, అతడు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అతని దగ్గరికి మన అవసరతలు అనేటివి తీసుకొని వెళుతాము. అయితే మనుషులందరికీ ఈ విషయం దాదాపుగా తెలుసు. అయితే ఇప్పుడు ఇక్కడ చెబుతున్నటువంటి ఆయన దేవుడు. మరి ఈయన దగ్గరికి మనం ఏం అవసరతలు తీసుకొని వెళ్ళాలి, ఏం అర్జీ పెట్టుకోవాలి మనం ఆయన దగ్గర అంటే? అందుకే ఆయన చెబుతున్నాడు, నేను మీకు ఏమి చేయగలనంటే, అది చెబుతున్నాడు అక్కడ ఆయన. నేను మీకు ఏమి చేయగలను? మనం కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తే అక్కడ IAS అని పలానా పేరు రాసి ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ రాసి ఉంటుంది, డాక్టర్ అమ్జద్, డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ అమ్జద్ అని రాసి ఉంటుంది. ఇట్లా ఇంజనీర్ గారి దగ్గరికి ఆయన ముందు బోర్డు ఉంటుంది, ఎందుకంటే నేను ఈ సర్వీస్ నీకు ఇవ్వగలను అని చెప్తున్నాడు ఆ బోర్డులో. అట్లనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఒక బోర్డు మనకు ముందు పెడుతున్నాడు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గమును సత్యమును జీవమును అని బోర్డు పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ఏం అవసరతలు తీసుకొని పోవాలి? ఇప్పుడు ఏం అవసరతలు చెప్పాలి ఆయనతో మనము? అయ్యా నాకు కొంచెము ఒంట్లో బాగలేదు, కొంచెం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా, కొంచెం ఇల్లు కట్టుకోవాలి, బిడ్డ పెళ్లి చేయాలి, జర పిల్లలు లేరు, జర ఇంట్లో గొడవలు అవుతున్నాయి, లేకపోతే కొంచెం భూమి కావాలి, పంట బాగా వండాలి అంటే దీనిని ఆయన పెద్దగా పట్టించుకోడు. దీనిని ఆయన పెద్దగా పట్టించుకోడు, అసలే పట్టించుకోవడం లేదు. దీనిని అంత ఇంట్రెస్ట్గా తీసుకోడు ఆయన అంటున్నా. నేను ఏం బోర్డు పెట్టుకున్నా, నువ్వేం అడుగుతున్నావు? నేను ఏం బోర్డు పెట్టుకున్నా? నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడనే బోర్డు పెట్టుకున్నా. నువ్వేం అడుగుతున్నావు నన్ను? సార్ జ్వరం వచ్చింది, యేసుప్రభుకి వచ్చి నా జ్వరం తీసేయంటే, ఆ జ్వరం తీసేయడానికి లోకల్లో డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి అని చెప్తాడు. డాక్టర్లను పెట్టిండు దేవుడే, ఆ జ్ఞానం ఇచ్చిండు దేవుడే, ఆ మందులను ఇచ్చింది దేవుడే, మందులు తయారు చేసే జ్ఞానం ఇచ్చింది దేవుడే, దానికి సంబంధించిన మూలకాలు ఇచ్చింది దేవుడే, దానికి మూలం ఇచ్చింది కూడా దేవుడే. యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఇల్లు కడదాం అనుకుంటున్నా, కొంచెం ప్లాన్ చెప్పవా అంటే ఏమంటాడు యేసు ప్రభు? ఇంజనీర్లను నేను ఈ లోకంలో పెట్టాను బాబు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు. బెసలేలు లాంటి జ్ఞానం కలిగిన వ్యక్తులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నీకు మంచి ప్లాన్ ఇస్తాడు, అతనికి జ్ఞానం నేనే ఇచ్చిన అని చెబుతాడు. యేసు ప్రభు కొంచెము వర్షాకాలం వచ్చి మా ఇంటికాడి నుంచి రోడ్డుకి ఎక్కుదామంటే అన్ని గుంతలు ఉన్నాయి ప్రభు, కొంచెం మట్టి ఓపి తండ్రి అంటే ఏమంటాడు? మీ ఊర్లో వార్డు మెంబర్ సర్పంచ్ని పెట్టాను బాబు, రోమిలకు రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయంలో ఉన్న అధికారములు నేనే ఇచ్చి తిని వాళ్లకు, వెళ్ళి వారిని సంప్రదించుము, నీ రోడ్డు గుంతలు పూడ్చబడును అని చెబుతాడు. ఏసయ్య బాగా ఆకలి అవుతుంది తండ్రి, కొంచెం అన్నం కావాలి అంటే అవునా? ఇక నువ్వు చిన్నపిల్లలైతే మమ్మీ డాడీ దగ్గరికి పోమంటాడు, మీరు పెద్దవాళ్ళు అయితేనేమో హోటల్కి వెళ్ళమంటాడు, లేకపోతే కొంచెం పని చేయి బాబు నీకు ఆహారం దొరుకుతుంది అంటాడు. ఏ పని చేసినా నీకు లాభం కలుగుతుంది, లాభం అనేది ధన రూపంలో వస్తుంది. ఆ ధనమును పెడితే నీకు కొన్ని బియ్యం వస్తాయి, ఉప్పు కారం పసుపు జీలకర్ర కొత్తిమీర వస్తాయి. కొంచెం తెలిసిన వాళ్ళు వంట వండితే దాన్ని తినొచ్చు, నువ్వు ఆ విధంగా ఆహారం భుజించు అంటాడు. ఇది జ్ఞానం కదా యేసయ్య చెప్పే జవాబు యాక్చువల్గా. అంతే తప్ప అన్ని నేనే చేస్తా అన్నాడు యేసు ప్రభు. అన్ని నేనే చేస్తా అంటే డాక్టర్లు ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకండి? అవసరం హాస్పిటల్స్? కొన్ని దగ్గరలో యేసు ప్రభుల వారు చెప్పారు నేను స్వస్థపరచు వాడను అని. మరి ఇంకొకళ్ళు ఉండొద్దు ఇక దునియాలో స్వస్థపరచేటోళ్ళు. స్వస్థపరచేటోళ్ళు ఇంకెవరు ఉండొద్దు దునియాలో, ఉంటారా? యెహోవా ఇల్లు కట్టించినడలా కట్టువారి ప్రయాసం వ్యర్థమే అన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఇల్లు కట్టించేదాకా మనం మోకాళ్ళ మీదకించి లేవద్దు, అవుతుందా ఇల్లు? ఎందుకు చెబుతున్నాడు ఆ మాట? ఆయన ఉద్దేశం ఏంటిది? దాని వెనకాల ఉన్న ఆయన కారణాలు ఏంటి? అది చెప్తున్నాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదట ఆయన మనకు చెప్పే సంగతి, నేను మీకు ఏ విధముగా సహాయపడగలను అంటాడు ఆయన. ఏమండి?
నేను ఏ విధంగా మీకు సహాయపడగలను అంటే అప్పుడు మనం ఏం అడగాలి? చాలామంది లోకంలో ఉన్న ప్రజలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, నువ్వు కొంచెం నా రోగం తీసేయి, నాకు ఆహారం ఇయ్యి, పెళ్లి చెయ్యి, ఉద్యోగం ఇయ్యి, ధనం ఇయ్యి అనిగా ఈ లోకంలో ఉన్న 101 సమస్యలు చెబుతున్నారు. కానీ నువ్విచ్చే ఆ జీవము నాకు ఇయ్యి అంటలేరు చాలామంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు చాలా హర్ట్ అవుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఆయన నేను ఇప్పుడు దాదాపుగా అందరికీ పాస్టర్ని అని తెలుసు, నా బోర్డు పాస్టర్. ఏమండి, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏ అవసరంతో కొరకు రావాలి? సువార్త విననీకి, వాక్యం విననీకి, ఏదైనా ప్రశ్నలు ఉంటే జవాబులు విననీకి, దేవుని ఉద్దేశము, దేవుని చిత్తం ఏందో తెలుసుకోనీకి నా దగ్గరికి రావాలి. పాస్టర్ గారు కొంచెము ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ప్లాన్ గీసియవా అంటే నాకెడొస్తుంది? నేను సీటీ చదివాను యాక్చువల్గా, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, దాని మీద యాక్చువల్గా నాలెడ్జ్ ఉంటుంది. కాకపోతే పాస్టర్ ఉద్యోగం పని ఏంటిది అంటున్నాను నేను. అదేనా నా పని? కొంచెం ఆపరేషన్ చేయాలి, తీసుకొస్తా, కొంచెం సర్జరీ చేస్తావా అంటే నేను చేస్తాను. అది నా పని, అది సర్జరీ చేయడము. నన్ను గంతగానే ఊహించుకుంటున్నారా? నాకు రాదది, నేను సర్జరీ చేస్తే అవుట్. ఎందుకంటే అది నా పని కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళ బోర్డు పెట్టుకున్నారు ముందు. అట్లనే దేవుడు కూడా ఒక బోర్డు మనకు డిస్ప్లే చేశాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా నుంచి ఈ పని అవుతుందని చెప్తున్నాడు ఆయన. ఈ పని అవుతుంది అన్నటువంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఏ పని మీద పోవాలి మనము అంటే ఇదే పని మీద పోవాలి. కొందరు తాయితులు కట్టేటోళ్ళు ఉంటారు ఊర్లలో. కొన్నిసార్లు మనకు అనారోగ్యం పాలైతే చిన్నప్పుడు డాక్టర్స్ అనేటోళ్ళు ఇంకెక్కువ తెలియక ముందు తాయితులు కట్టనీకే తీసుకెళ్ళాడు. ఆయనకు వస్తుంది. నాకు కూడా నారాయణపురంలో తాయితులు కట్టించింది మా అవ్వ. చిన్నప్పుడు 5 ఏళ్ళ దాకా బాగలేను నేను. తాయితు కట్టే ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఒక మంచి ఇంజక్షన్ ఇస్తారు జర మావనికి అంటే, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? ఎన్ని కావాలో చెప్పు, తాయితులు కడతా, కాళ్ళకు, చేతులకు, మెడకు మొత్తం. నా తడేందుకు కూడా ఇంజక్షను, నువ్వు రాంగ్ రూట్కి వచ్చినా అమ్మ, ఇది కాదు, ఇంకో దగ్గర ఉంటాడని చెప్తాడు. ఆయన ఇస్తాడు ఇంజక్షన్. అట్లనే జీవమునిచ్చేటువంటి దేవుడు ఆయన చెబుతున్నాడు, నేను మాత్రమే ఇవ్వగలను రా బాబు, ఇంకెవరు ఇవ్వలేరు నీకు. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. యేసుప్రభు దగ్గర మనము స్వస్థపరచమని ప్రార్థించొద్దా అంటే బేషరతుగా ప్రార్థించవద్దు, అది తప్పేం కాదు. అన్నం ఈ ఉద్యోగం ఇవన్నీ చేయొద్దా అంటే తప్పు కాదు, చేయొచ్చు. దానికి ఆల్టర్నేట్ చూపిస్తాడు నీకు, దానికి ఆల్టర్నేట్ చూపిస్తాడు. కానీ ఒకే ఒక్క దానికి ఆల్టర్నేట్ చూపెట్టాడు. అది నేను మాత్రమే చేయగలను అంటాడు. అది ఆ మాట చెప్పేది, ఆ విషయము, అది నేను జీవమునిస్తాను, ఇక ఎవడు ఇవ్వలేడు నీకు దునియాలో అంటాడు ఆయన. నీకు అనారోగ్యం వస్తే డాక్టర్ మందులు ఇస్తాడు, ఇల్లు కావాలంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ నీకు ఇస్తాడు, రోడ్లు బాగాలేదు, ఇంకేమైనా పరిస్థితులు బాగలేవు, హాస్పిటల్ ఖర్చులు కావాలి, గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, ప్రభుత్వం సహకరిస్తుందండి. కొంతమందికి ఫండ్ ఇస్తుంది కదా. ఎవరు బీదోళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలైన, పెద్ద రోగం వచ్చింది, అప్పుడు సీఎం ఫండ్ అని ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు, సహాయం చేస్తారు. ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉంది. కానీ ఒకే ఒక్కదానికి ఆల్టర్నేట్ లేదు ఈ దునియాలోనే, మొత్తం లేదు, ప్రపంచం మొత్తం ఎక్కడ వెతికినా లేదు, ఎవరు చెయ్యలేరు. అదేమిటి అంటే జీవమునిచ్చుట. ఇది ఎవరు చేయరు, దొరకదు. అసలు ఎవరు ఆ బోర్డే పెట్టుకోలేదు. దేవతలు అనేటోళ్ళు కూడా ఎవరు పెట్టుకోలేదు ఆ బోర్డు. వాళ్ళు ఎంత మంచోళ్ళు దేవతలు. దేవతలు అనబడిన వారు అనేక మంది ఉన్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు నేను నీకు జీవముని ఇస్తానని. ఎవరైనా చెప్పారా? కాబట్టి వాళ్ళని ఎవరు అడగరు. నాకు జీవం నీవని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. విచిత్రం ఏంటంటే, ఎవరైనా ఒకటి టీ స్టాల్ పెట్టుకుంటారు అనుకోండి, అది మంచిగా క్లిక్ అయితే దానికి ఎదురుగా ఇంకోటి టీ స్టాల్ పెడతాడు, దాని పక్కకి ఇంకోటి వచ్చి పెడతాడు టీ స్టాల్, దాని పక్కన ఇంకోటి. అంటే ఇప్పుడు దేవతల పరిస్థితి కూడా గిట్లనే అయింది. రోగాలు తగ్గించడానికి దేవతలు చేస్తారు, డాక్టర్లు చేస్తారు, ఆయుర్వేదం వాళ్ళు చేస్తారు, హోమియోపతి వాళ్ళు చేస్తారు, అల్లోపతి వాళ్ళు చేస్తారు, యునాని వాళ్ళు చేస్తారు. మీకు జ్వరం వచ్చిందంటే ఇన్ని రకాల వాళ్ళు బాగు చేస్తారు, అవునా కదా? ఇంతమంది మన చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉండగా, యేసుప్రభు జ్వరం వచ్చింది తండ్రి, జ్వరం తక్కువ చేయవా అంటే యేసుప్రభు ఏమనుకుంటాడు? మీరు చెప్పండి ఏమనుకుంటాడు యేసుప్రభు? ఒరేయ్, నువ్వు మీ ఇంటికాడికి నుంచి చర్చి దాకా వచ్చేదాకా మస్తు మందిని జ్వరం తీసేసేటోళ్ళు ఉన్నారు. ఆ డాక్టర్లు, వాళ్ళ జ్ఞానం నేనే ఇచ్చిన, వాళ్ళకి ఆ ఉద్యోగం నేనే ఇచ్చిన, ఆ టాలెంట్ నేనే ఇచ్చిన, వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ నేనే ఇచ్చిన. వాళ్ళందరినీ అడిగితే ఎవరన్నా ఒక బిల్లనో ఏదో ఒకటి ఇస్తారు, ఓ టానికో సిరపో ఏదో ఒకటి ఇస్తారు, లేదా ఏదో ఒక
నీకు చెప్తారు అది తగ్గే మార్గం. అదంతా వదిలిపెట్టుకోడు నా దగ్గరికి వచ్చి ప్రభా జ్వరం తీసేయమని అడిగినావు, చాలా గొప్పవాణి ప్రభు, నువ్వు ఎంత విశ్వాసం ఉందంటే నీకు, వాళ్ళు ఎవ్వరు నీకు జ్వరం తీసేయరు, నేను ఒక్కనే తీసేస్తాను వచ్చినావు, శబాష్ అంటాడా దేవుడు? మీరు ఆలోచన చేయండి అంటాడా? శబాష్, వాళ్ళందరినీ దాటేసి నా దగ్గరకు వచ్చిన అంటే నేను కావాలని నీకు వాళ్ళందరూ అవసరం లేదు, వెరీ గుడ్ అంటాడా? రే బాబు, వాళ్ళందరికీ జ్ఞానం నేనే ఇచ్చిన, వాళ్ళని నువ్వు ఉపయోగించుకోవాలి. వాళ్ళు ఏ కులం ఏ మతం అని చూడొద్దు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా కులమోనివి నా మతపోనివి అయితేనే నేను ఇంజెక్షన్ తీసుకుంటా అంటారా ఎవరన్నా? లేదు, బస్ ఎక్కినాం మా కులం కండక్టర్ కావాలి మాకు అంటారా? అట్లా అంటే నువ్వు పిచ్చోనివి అవుతావు. కానీ ఒకే ఒక్క కార్యము, అది దేవుడు మాత్రమే చేయగలిగే కార్యము, యేసు ప్రభువు మాత్రమే చేయగలిగే కార్యం, ఇంకా ఎవరు చేయని కార్యము, జీవము నిచ్చుట అనే కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎవరు ఇయ్యరు దునియాలో, ఎవరు కూడా చెప్పలేదు మేము ఇస్తామని. ఒక్కడే చెప్పిండు 2000 సంవత్సరాల క్రితము, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మాత్రమే జీవమును, నా ద్వారా తప్ప మీకు పరలోక ప్రవేశం లేదు, తండ్రి దగ్గరికి మార్గము లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి మనము ఈ కారణముతో వెళ్ళాలి. ఇది ఫస్ట్ కారణం, ఇది అసలైన కారణం. మన కారణం ఇదే, దేవుడు మనకు కావలసిన కారణం ఇదే, ఇంకా వేరే కారణాలు కాదు. అవన్నీ తర్వాత. ముఖ్యమంత్రి గారి దగ్గరికి 10 అవసరతలు తీసుకొని వెళ్తే ఆయన ఏమంటే తెలుసా, ఇందులో ముఖ్యమైనది ఏందో ఒకటి చెప్పు నాకు అంటాడు ఆయన. ముఖ్యమైనది ఏందో అది చెప్పు నాకు అంటాడు ఆయన. ముఖ్యమైనది ఏంటిది? డబ్బు ఇస్తే అన్ని సమస్యలు పోతాయి సార్, ఇక్కడ డబ్బు ఇవ్వంటే శభాష్ అంటాడు. అట్లా దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుణ్ణి మనం అడగాల్సింది, ఆయన ఇవ్వగలిగేది సంతోషంగా జీవమునిస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన చేయగలిగే పని అదే అని చెప్పాడు ఎన్నోసార్లు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడట? మనము నశించిపోకుండా నిత్య జీవము పొందడము కొరకు ఆయనను అనుగ్రహించాడు. ఇది మెయిన్ రీజన్, మెయిన్ కారణం అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన బల్లగుద్ది అంటారు కదా, కుండ వలగొట్టి అంటారు కదా, అట్లా చెప్పినటువంటి మాట ఏంటిదంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగిన వానికి ఇది కలుగుతుందని చెప్పిండు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. నిత్య జీవము కలగాలి, అది అందుకొచ్చిండు ఆయన. నిత్య జీవం ఎలా కలుగుతుంది మరి? దానికి రీజన్ చెప్పిండు. యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే మనం ఒకసారి చూస్తే 53వ వచనం నుండి, కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి? అంత్యదినమున నేను వాని లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని చెబుతున్నాడు. ఏమండి? జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే, ఏదేని తోటలో ఉన్న ఆదాము హవ్వలు ఒక పెద్ద నష్టము పోయినరు. ఆదాము హవ్వలకున్న జరిగిన ఘోరమైనటువంటి నష్టం ఏంటిదంటే, డబ్బులు పోయినాయా వాళ్ళ దగ్గరికి ఎంచి? ఆరోగ్యం పోయిందా? ఆస్తులు పోయినాయా? ఏం పోయినాయి వాళ్ళ దగ్గర నుంచి? జీవము పోయింది, మరణం వచ్చింది. ఇప్పుడు జీవము పోయి మరణం వచ్చింది. వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం అదే ఆదాము హవ్వలకు. అందుకు వారు దేవునితో సమాధానపడి ఆ జీవమును పొందడానికి ప్రయత్నం చేశారు ఆదాము హవ్వలు. ఆ విషయం కూడా దేవుడే వారికి తెలియజేశాడు. నాతో మీరు సమాధానపరచబడడం కొరకు మీరు ఒక బలిని అర్పించాలి బాబు అని వారి కొరకు ఒక గొర్రె పొట్టేళ్లను వధించి వారికి చర్మపు చొక్కాయలను తొడిగించి అది పరిచయం చేసిన వాడు దేవుడే. మీరు దీన్ని పోగొట్టుకోవద్దు, దీన్ని కలిగి ఉండండి అంటే
ఆయన శిలువ మీద మరణించేంత వరకు ఛాయగా అనేకమైన బలికర్మకాండలు జరిగాయి. ఇవి ప్రపంచవ్యాప్తముగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అందుకే ఇప్పటికీ కూడా అందరూ కోర్లను, గొర్రెలను, ఎద్దులను ఆయా ప్రాంతాలలో ఆయా సాంప్రదాయాల ప్రకారముగా బలులు అర్పిస్తుంటారు. ఈ బలి ఏం చేస్తుందంటే దేవునితో సమాధానపరుస్తుంది. యేసుప్రభు ఈ లోకంలోనికి రానంత మట్టుకు. అయితే ఇక ఎవరు ఎక్కడ మళ్ళీ బలులు అర్పించే అవసరమే లేకుండా ఆయన ఒక్కడే శిలువ మీద బలి పశువుగా మన కొరకు బలి అయిపోయాడు, మనందరినీ సమాధానపరుచుకోవడం కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఈ ఒక్క కార్యం చేసేసాడు. ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అని అన్నాడు. ఏమండి? పస్కా పశువు వధింపబడి. ఏ పస్కా పశువు వధింపబడింది? క్రీస్తు అను మన పస్కా పశువు. క్రీస్తు అనే మన పస్కా పశువు ఏమైంది? వధించబడ్డది. ఎవరి కొరకు? భూమి మీదున్న మానవ జాతి అంతటి కొరకు. ఇంతకు ముందుల గురించి, ఇప్పుడు రాబోయే వాళ్ళ కొరకు, మన బ్రతుకున్న వాళ్ళందరి కొరకు ఈ పశువు వధించబడింది. ఎందుకు ఈ పశువు ముచ్చట తీశాడంటే, మొట్టమొదటి తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలకు వచ్చిన సమస్య జీవమును పోగొట్టుకున్న సమస్య. ఆ జీవమును తిరిగి ఇవ్వడము కొరకు, ఆయన దేవునితో సమాధానపరుచుకోవడం కొరకు ఈ కార్యమును ఆయన జరిగించి పరిచయము చేశాడు. దేవుడే పరిచయం చేశాడు. అప్పుడు యెహోవా దేవుడుగా వాళ్ళ ముందుకు ఆయన వచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి తొడిగించెను. అక్కడ జరిగింది బలికర్మకాండ. అక్కడ జరిగింది చేసి ఆయనతో సమాధానపరుచుకొని వారికి జీవమునివ్వాలి అనే తీర్మానము దేవుడు అక్కడ ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆదాము హవ్వలు బాప్తిజం పొందలే. ఎందుకంటే అప్పుడు ఆ సిస్టము లేదు. వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి సిస్టమ్, అప్పటి వరకు ఉన్న సిస్టమ్ ఏంటిది? మీరు నాతో సమాధాన పడడానికి, నా జీవమును మీరు పొందడానికి మీరు బలికర్మకాండ చేయాలి. అంటే అబ్రహాము, యోబు, అప్పుడున్న భక్తులందరూ, దావీదు, సొలొమోను మొదలుకొని, అందుకే వేల పశువులను వారు వధించి మానవ జాతి కొరకు లేదా వాళ్ళ ప్రజల కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, వాళ్ళ కొరకు దేవునితో సమాధాన పడడం కొరకు ఈ బలికర్మకాండ జరిగిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఏ కులమైనా ఏ మతమైనా అందరూ కూడా ఈ బలికర్మకాండ జరిగించేటువంటి విషయంలో ఉన్న అంతరార్థం ఇదే. దేవునితో సమాధాన పడాలి, మన పాపములు క్షమించబడాలి, మనకు బదులుగా ఒక పశువు చచ్చిపోవాలి మన పాపములను మోసుకొని. దానివల్ల దేవుడు శాంతించి మనలను క్షమించి మనలను ఆదుకుంటాడు, దీవిస్తాడు అనే కాన్సెప్టుతోనే అందరూ బలులు అర్పిస్తున్నారు. అయితే మానవ జాతి అంతటి కొరకు ఒకే ఒక్క పశువు వధించబడింది. అది మనిషి అయిన పశువు. మనిషి ఆయన, కానీ పశువుగా చెప్పబడ్డాడు. ఎందుకంటే అంతకుముందు పాత నిబంధనలో జరిగిపోయిన కాలంలో అందరికీ తెలిసిన అలవాటైన పద్ధతి ఒక పశువును వధించాలి అనే పద్ధతి. ఆ పద్ధతిని సమాప్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఆయన పస్కా బలి పశువుగా ఒక మనిషే బలి అయిపోయాడు. ఎందుకు బలయ్యాడు అంటే, ఇక నుంచి మీరు ఎవరు కూడా మళ్ళీ కోర్లను, గొర్రెలను, ఎద్దులను, మేకలను, గొర్రె పొట్టేళ్లను ఇక మీరు నాతో సమాధాన పడడానికి బలిచ్చే పని లేదు. నేనే అసలైనటువంటి పస్కా పశువుని దిగువచ్చి బలైపోయాను గనక ఇక నా రక్తము, నా జీవము మీకు సరిపోతుంది అనే పాఠమును, సందేశమును కల్వరి శిలువ నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చారు మానవ జాతి అందరి కొరకు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు యేసును చూపెట్టాలి మనం, అందుకు యేసును గురించి చెప్పాలి మనం. ఈ విషయం తెలియదు ప్రజలందరికీ. కోళ్ళను, గొర్రెలను వధిస్తున్నారా లేదా? కందూరని లేదా ఏదైనా పండగ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మేకను, ఇల్లు కట్టుకుంటే మేకను వధిస్తారు, బోర్ వేసుకుంటే మేకను వధిస్తారు, పంట పండితే మేకను వధిస్తారు. ఎందుకు చేస్తారు ఇది
అంటే మటన్ తినాలనే కాన్సెప్ట్ కాదు అక్కడ. మటన్ తినాలంటే మామూలుగా కూడా రోజు తినొచ్చు కదా, తింటాం కదా కొనుకొచ్చుకొని. మా కుటుంబం మీద, మా జీవితంలో మేము ఏదైనా తెలిసి తెలియక చేసిన పాపములు, పొరపాటులు, తప్పిదములు ఏమైనా ఉంటే ఈ బలి ద్వారా దేవుడు శాంతించి మమ్మలను క్షమించాలి, మమ్మల్ని ఆదుకోవాలి, మమ్మల్ని దీవించాలి, మమ్మల్ని బ్రతికించాలి అనే ఉద్దేశము కొరకు చేశారు. అయితే వారందరికీ తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే ఈ బలి పశువును వధించే కార్యక్రమం అనేది దేవుడు ఆపేశాడు. మీరు కావాలంటే కోసుకొని తినండి, మటన్ షాప్లో దొరుకుతుంది, వెళ్ళి కొనుకొచ్చుకొని తినండి, మీకు ఆకలేస్తే తినబుద్ధి అయితే, పండుగల పబ్బాలైనా సరే. కానీ ఒకే ఒక్క కార్యము ఆల్రెడీ జరిగిపోయింది. మీకు సమాధానం కలగడం కొరకు, నేను ఇవ్వాలనుకున్న జీవము మీకు రావడం కొరకు, పాప క్షమాపణ మీకు కలగడం కొరకు నేనే బలి పశువుగా కలువరి సిలువలో 2000 సంవత్సరాల క్రితం భూమధ్యపురంలో వేలాడి చనిపోయాను. నా ఆఖరి రక్తపు బొట్టు వరకు నేను మీ కొరకు చిందించేశాను. ఇక మీదట నాతో సమాధాన పడడం కొరకు నా రక్తమునే మీరు వాడండి తప్ప మీరు ఇంకొక గొర్రెనో మేకనో పొట్టేలునో వధించే పని లేదు అనే సందేశాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఏం చెప్పాడు ఆయన? 10వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఇదే. 10వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాము. అయితే ఆ బలులు అర్పించుట మానుదురు కదా, అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్నాడు. నాకు ఒక శరీరమును అమర్చి పంపించావు. ఎవరి కొరకు ఇది? మానవ జాతి అందరి కొరకు ఒక శరీరమును దేవుడు అమర్చి పంపించిండు. ఆ శరీరంలో ఏముందంటే రక్తం ఉంది. ఆ రక్తములో ఏముందంటే దేవుని యొక్క ప్రాణం ఉంది. ఆదాము హవ్వలు పోగొట్టుకున్నది ఏమిటి? ఈ ప్రాణాన్నే పోగొట్టుకున్నారు, ఈ జీవాన్నే పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? వాళ్ళు దేవుడు చెప్పాడు, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తింటే మీకు ఏం జరుగుతుందని చెప్పాడు ఆయన? మీరు చచ్చెదరు అన్నాడు. మొట్టమొదట ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏమైపోయారంటే చచ్చిపోయారు. వాళ్ళు దేవుని దృష్టిలో చచ్చిపోయారు. సంబంధం దేవునితో దూరం అయిపోయారు, తెగిపోయింది. అలా చనిపోయిన మానవ జాతిని తిరిగి లేపడము కొరకు ఈ లోకములో ఉన్న పశువులు, మేకలు ఇవి పనికిరావు. దేవుడే దిగి వచ్చి ఆ పని చేయాలి. ఎందుకు అంటే దేవునిలో ఉన్నటువంటి జీవము అది శాశ్వత జీవము, అది నిత్య జీవము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు అది అవసరం అన్నమాట. భూమి మీద ఉన్నటువంటి జంతువుల ద్వారా తీసుకున్నటువంటిది ఏదైనా సరే అవి శాశ్వతముగా మనకిచ్చేటువంటి జీవము కాదది. కాబట్టి దాని ద్వారా మనకు పరిష్కారం రాదు. అందుకే అది నిత్య జీవమునిస్తుంది. యేసుక్రీస్తు రక్తం మనకి ఏం చేస్తుందంటే నిత్య జీవం ఎలా ఇస్తుందంటే ఆ జీవానికి మరణమే లేదన్నమాట. అది మరణించదు, ఎప్పటికీ మరణించదు. అలాంటి జీవము కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే అది దేవుడు మాత్రమే కలిగి ఉంటాడు, ఇంకెవరు కలిగి ఉండరు దాన్ని. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు పుట్టిన వారే వాళ్ళకు మరణం ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతిదానికి మరణం అనేది ఉంటుంది, గిట్టుట అనేది కూడా ఉంటుంది. దేవుడు పుట్టలేదు ఆయన. అంటే భూమి మీద 2000 ఏళ్ల క్రితం కన్యమర్య గర్భము ద్వారా జన్మించి 33.5 ఏళ్ళు ఈ లోకంలో జీవించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. కానీ అంతకు మునిపే ఉన్నటువంటి దేవుడు మరియమ్మ గర్భంలోనికి వచ్చాడు తప్ప అసలు ఈ దేవుడు అనేట ఆయనకు పుట్టుక లేదు. అందుకే ఆయన హెబ్రీ రాష్ట్ర పత్రిక 7వ అధ్యాయంలో ఏం చెబుతాడంటే ఆయన పుట్టుక లేనివాడుగా మనకు పరిచయం అవుతాడు. పుట్టుక లేని ఆయనకు మరణము కూడా ఉండదు. అది కారణం అన్నమాట. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో ఆఖరున మనం చూసినట్లయితే ఇక్కడ చెబుతాడు ఆయన, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన జీవమునకు అంతము లేదు, ఆరంభము కూడా లేదు. అందుకే దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయననే దేవుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి పుట్టినాక పుట్టేటోడు దేవుడు కాదు.
భూమి పుట్టక ముందే అసలు భూమిని ఉట్టించడోడు దేవుడు అవుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు భూమి పుట్టక ముందు ఉన్నాడు, తర్వాత మరియమ్మ గర్భంలోనికి వచ్చి ఈ లోకంలో పుట్టిండు మనకు తెలియడం కొరకు. మరియమ్మ గర్భము ద్వారా ఈ లోకంలో జన్మించక మునిపే ఆయన ఉన్నాడు. ఆల్రెడీ ఆయన ఉన్నాడు. లేని ఆయన ఒక ఆయన కొత్తగా పుట్టలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మా దేవునికి ఆది అంతము లేదు అంటే మరియమ్మ గర్భంలో పుట్టిండు కదన్నయ్య, ఆయనకు పుట్టుక లేదంటారు. మీ దేవునికి పుట్టిండు కదా అంటారు. ఆయన పుట్టలేదు, అవతరించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మిగతా దేవతలు అనేవాళ్ళు పుట్టుంటారు. యేసుక్రీస్తు ప్రభు అవతరించాడు. అవతరించుట అంటే పైనుంచి కిందికి వచ్చుట అన్నమాట. పైనుంచి కిందికి దిగొచ్చిండు అంతే. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చెబుతాడు ఈ మాట. ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని తనను తాను తగ్గించుకొని ఆయన ఈ లోకములోనికి దిగి వచ్చాడు. 2వ అధ్యాయము 5 నుంచి చదువుదాము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. 6 ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అంటున్నాడు. 8లో మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని చెబుతున్నాడు. ఆయన తన్ను తాను తగ్గించుకొని దేవునితో కూడా ఉండగలిగే సామర్థ్యం కలిగిన ఆయన తన సామర్థ్యమును, తనకున్నటువంటి సర్వశక్తిమంతమును, సర్వవ్యాపకత్వమును, సర్వజ్ఞతను అక్కడనే వదిలిపెట్టుకొని ఖాళీ అయిపోయి ఖాళీ కుండలాగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు గనక అసలైన అవతారము యేసు అవతారం. దేవునికి మహిమ కలుగునుగాక. అంతకుముందే ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది అని చెబుతున్నాం. ఈ జీవానికి మరణము లేదు. యేసులో ఉన్న జీవానికి మరణము లేదు, ఆది అంతం లేదు దానికి. మనిషికి కావలసింది ఏంటంటే అది కావాలి మనిషికి. ఈనాడు మనిషి భయపడేది దేనికంటే ఈ లోకంలో దేనికి భయపడినా భయపడకపోయినా అందరూ ఖచ్చితంగా ఒకదానికి భయపడతారు, అదే మరణానికి భయపడతారు అందరు. ఈనాడు అందరికీ భయం. మరణం అంటే ఎవరికి భయం లేదు? రాజులకు భయము, రైతులకు భయం, బీదవాళ్ళకు భయం, పిల్లలకు భయం, ముసలులకు భయం, పెద్దవాళ్ళకు భయం. నువ్వు 1000 మరణాలు చూడు, ఇంకొక మరణం అంటే మళ్ళీ భయమే. ఎందుకంటే అది నాకెప్పుడు వస్తుందో అనే భయం ఉంటుంది అందరికీ. దీని నుంచి తప్పించేటోడు అసలైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా తప్పించబడుతుందంటే నీకు మరణము లేకుండా చేయుట చేత మరణాన్నే మరణింపజేయుట చేత కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మరణమును మరణింపజేసినటువంటి ఏకైక దేవుడు, ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి మహిమ కలుగును గాక. మరణ భయము మంటగలిసే మహిమనాథుని సిలువలోన, మరణ భయము మంటగలిసే మహిమనాథుని సిలువలోన, దురభిమాన శాపము తొలగిపోయే పాపము, దురభిమాన పాపము తొలగిపోయే శాపము, ఆనందము నాకానందము నా యేసు నా చేపట్టుచు దినాదినంబు నడుపును దిగులు నాకు ఏలను. ఈనాడు మనుషులందరూ కరువుకు, కష్టానికి, బీదరికానికి, పేదరికానికి భయపడినా భయపడకపోయినా అందరినీ భయపెట్టే ఒక సంగతి ఉన్నది, మరణము అనే భయం. ఆ మరణాన్ని మరణింపజేసినటువంటి వాడు జీవము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము కలిగిన వాడంటేనే అతనికి పుట్టుక లేదు, మరణము లేదు, ఆయన ఎప్పుడు బ్రతికుంటాడని అర్థం. ఆయనకు మరణం అంటే ఎందుకు భయం ఉంటుంది? అందుకే ఆయన ఈ లోకంలోనికి దిగిరావలసి వచ్చింది. దిగిరాకపోతే ఈ పని జరగదు గనుక, మనకు జీవమునివ్వడం జరగదు గనుక ఆయన 2000 సంవత్సరాల క్రితము కన్యమరియ గర్భము ద్వారా జన్మించి 33.5 ఏళ్ళు ఈ లోకంలో ఉండి సిలువలో మరణించి ఆయన
మన కొరకు ఈ కార్యాన్ని జరిగించాడు. అందుకే గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ఇక రేపు అర్ధరాత్రి అప్పగించబడతాడు గురువారం రాత్రి అనడానికి ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులకు అప్పగించిన ఏకైక అతి ప్రాముఖ్యమైన కార్యక్రమము ఏమిటి అంటే ప్రభురాత్రి భోజనము. ఇది అప్పగించిన ఆయన. ఎందుకు ఇది అప్పగించాల్సి వచ్చింది అంటే, బాబు ఇన్నేళ్ళు నేను ఈ లోకంలో 4000 ఏళ్ళు ఆగి మానవజాతి ఆదాము హవ్వల తర్వాత ఈ లోకంలో పరిశుద్ధునిగా కన్యమరియ గర్భం ద్వారా జన్మించి ఈ 33.5 ఏళ్ళు నేను సేవ చేసింది ఎందుకొరకో తెలుసా? ఇగో ఈ కార్యం కొరకే. ఇన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాను నేను ఈ కార్యం కొరకే. ఇది నేను మీకు ఇచ్చి వెళ్ళడానికే వచ్చిన. ఆయన మరణానికి అప్పగించబడబోయే ముందు చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠం, అతి ప్రాముఖ్యమైన సందేశం ఇది. నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని చెప్పాడు ఆయన. ఎందుకయ్యా ఇది అంత ముఖ్యమా మాకు? నువ్వు ఉన్నవు చాలు మాకు, నీ బైబిల్ ఉన్నది చాలు మాకు అంటే ఆయన ఒప్పుకోడు. నీకు బైబిల్ ఉన్నా, నా ఆత్మనే నీ లోపల ఉన్నా, నువ్వు చేయాల్సిన అతి ముఖ్యమైన కార్యము నా శరీరము తిని నా రక్తము త్రాగాలి. కొంతమంది ఆత్మను పొందుకుంటారు, తర్వాత పోగొట్టుకుంటారు కూడా. సౌలు దేవుని ఆత్మ పూర్ణుడయ్యాడు, అప్పుడు అతనికి నూతన మనస్సు వచ్చింది, నూతన అభిషేకం వచ్చింది. కానీ తరువాత దావీదు మీదకి ఈట విసిరిన తర్వాత, విషపు చూపి నిలిపిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతను వదిలిపెట్టిపోతే తర్వాత దురాత్మ వచ్చింది. నీ మీద ఆత్మ ఉండొచ్చు, ఆత్మ పోవచ్చు, అది వేరే సంగతి. కానీ మనలో ఉండాల్సింది దేవుని జీవం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవము నువ్వు ఒక్కసారి తీసుకుంటే సరిపోదు. కొన్ని దీర్ఘకాలిక రోగాలకు వారానికి ఒకసారి మందు వేసుకోవాల్సి ఉంటుంది. హోమియోపతి మందు రోజుకు 3 సార్లు వేసుకోవాలి. అలోపతి మందు కూడా రోగమును బట్టి రోజుకు ఒకసారి 2 సార్లు 3 సార్లు వేసుకోవాల్సి వస్తుంది మెడిసిన్. ఎందుకు? ఆ రోగము తీవ్రతను బట్టి, అక్కడున్న డిసీజెస్ని బట్టి కదా. అట్లనే మానవ జాతి మొత్తానికి ఉన్నటువంటి రోగం పోవడానికి బ్రతుకున్న కాలమంతా వేసుకోవాలి నువ్వు ఈ మందు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు భక్తుడు ఒక మంచి పాట రాశాడు. పాపరోగానికి మందు మీరు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాపరోగానికి మందు పాపాంధకారమున పడి ఉన్న వారికి పాపులా రక్షించు పరలోక మందు. పాపరోగానికి మందు మీరు పరిగెత్తి తినకుంటే దొరకదిక ముందు. పాపరోగానికి మందు. ఏమండి అయ్యా, ఎవరెవరు తినాలి ఇది మరి? పసిపిల్లలు తినాలి, యవనస్తులు తినాలి, ముసలోళ్ళకు మరి ముఖ్యం ఈ మందు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి అందులో అంటాడు, పసిపిల్లలకును మరియు ముసలివారికి నిదే ముఖ్యమీ మందు అని అంటాడు. గనుక ఈ మందుని తినాలి అందరూ. ఎప్పుడెప్పుడు తినాలయ్యా? దేవుడు చెప్పినప్పుడు తినాలి. ఎప్పుడు చెప్పిండు ఆయన? ఆదివారమున నువ్వు చర్చికి పోయేదే ఈ మందు తిననీకి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. ఆదివారమున మీరు రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు 20వ అధ్యాయం 7 అండి, 21 కాదు, 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నాము అని అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథములో కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసిన భక్తుడు ఈయననే. దేవుడు ఈయన ఎంపిక చేసుకున్నాడు. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఆయన చెబుతున్నాడు, ఆదివారం వచ్చిందంటే మేము చేసే పని ఏంటో తెలుసా? అయ్యా మా రోగం తీసేయి, మాకు ఆస్తులు ఇయ్యి, అంతస్తులు ఇయ్యి, మాకు ఇంజనీర్ లాగా బిల్డింగ్లు కట్టి, డాక్టర్ లాగా రోగాలు తీసేయని కాదు వాళ్ళు చేసిన ప్రార్థన. ఆయన ఈ లోకములో ఆయన శిష్యులకు ఇచ్చిపోయిన జీవాన్ని పొందుకోవడము అనే కార్యక్రమం చేశారు అపోస్తలుడు. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఆ విషయం చాలా ముఖ్యం కనుక రాస్తున్నాడు. ఎంత పరిస్థితి వచ్చినా సంఘానికి ఈ కార్యం వారు మానలేదు. బహిరంగంగానో రహస్యంగానో ఇది మాత్రం వాళ్ళు చెయ్యడం మానలేదు. అందుకే వారు ఇంటింటా రొట్టె విరుస్తూ వచ్చారు. ఇంట్లో ఎంతమంది పడతారు? 5-10 మంది పట్టవచ్చు. అయినా ఈ కార్యం మాత్రం మానలేదు. అంత ముఖ్యమని తన శిష్యులకు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈనాడు దీని మీద సాతాను దాడి చేశాడు. నువ్వు యేసుప్రభుని నమ్ముకో, బాప్సం తీసుకో, కానీ యేసుప్రభు శరీరక్తాలు మాత్రం నువ్వు ఎప్పుడన్నా తీసుకో, దాని మీద అంతే నువ్వు దృష్టి పెట్టొద్దు అంటున్నాడు. మరి బైబిల్ ఏమంటుంది? యేసుప్రభు ఏమంటున్నాడు?
ఆదివారం అనేది వచ్చినప్పుడు నువ్వు చెయ్యాల్సిన కార్యక్రమం, అసలు ఆదివారం ఆరాధనకు వెళ్ళేటిదే ఎందుకంటే నువ్వు కానకలేకపోయినా పర్వాలేదు, నువ్వు పాటలు పాడకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఖచ్చితంగా ప్రభువు యొక్క శరీర రక్తములు పాలు పొందవలసినదే. ఈ కార్యం జరిగినప్పుడే మనం ఆదివారమున దేవుణ్ణి ఆరాధించినట్లు, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన అన్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడి అన్నాడు కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఆయన తెలియజేస్తాడు. ఏమండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీని చెయ్యుడి అని చెప్పాను. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏసయ్యా 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 అంటే జ్ఞాపకం చేసుకున్నట్టు కాదా? అది నిజమైన జ్ఞాపకం చేసుకున్నాడు కాదు. నిజముగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఎలా చెప్పాడో అలా చేస్తేనే జ్ఞాపకం చేసుకున్నట్టు. ఆయన ఎలా చెప్పాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగిని వాడే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అలా చేసినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క జీవము మనలోనికి వస్తుంది. ఇది వారం వారం మనలోనికి దేవుని జీవము రావాలి. ఈ పద్ధతిని దేవుడు ఏర్పాటు చేశాడు. వారు నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు రేపు రెండవ రాకడలో ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఎత్తబడతారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటిదంటే, డాక్టర్ చెప్పినట్లు మందులు వేసుకోకపోతే రోగం తిరగబడుతుంది. అట్లనే యేసయ్య చెప్పినట్టుగా కొంతమంది, నేను సిలోన్ పెంతెకోస్తులో రక్షణ పొందిన వాళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి ఇస్తారు. అప్పుడు బైబిల్ మాటకు విరుద్ధం అవుతుంది. అందుకే నేను ఇందులోకి వచ్చాను. ఇది సత్యమని సత్యబోధలోనికి రావాల్సి వచ్చింది. కొంతమంది అంటారు, ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏమవుతుందండి అని అంటే, అక్కడ మొదటి మాట దేవుని ఆజ్ఞను మీరడం అవుతుంది. రెండవ విషయం ఏంటిదంటే కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ ఏంటిదంటే, డాక్టర్ చెప్పినట్లుగా రోజు 3 పూటలు మందులు వేసుకోమంటే ఒక దినం తప్పించి ఇంకొక దినం మెడిసిన్ వేసుకుంటే ఏం జరుగుతుందండి? మనిషికి, ఆ పేషెంట్కి ఏమవుతుంది? రోగం తగ్గదు, అతడు ప్రమాదంలోనికి నెట్టివేయబడతాడు. మనం ఒక ఆదివారమున ప్రభు బలలో పాలు పొందకపోతే ఏం జరుగుతుంది అని అంటే, మొదట నువ్వు దేవుని ఆజ్ఞను మీరినట్లయితుంది. దేవుని ఆజ్ఞను మీరినందుకు దేవుని కోపము నీ మీద ఉంటుంది. దేవునికి నీ మీద కోపం ఉన్నప్పుడు సాతానుగాడు దాన్ని అదును చూసుకొని నిన్ను ఇంకా వేరే వేరే విషయాలలో పాడు చేయడానికి చూస్తాడు. అక్కడ దొరికిపోతారు అందరూ. ఒక మాట నువ్వు మీరితే వాడు 100 విషయాలలో నిన్ను మీరింపజేస్తాడు సైతాను. అందుకే దేవుని జీవం ఎవరిలోనైతే లేదో వారు అబద్ధ బోధలలోకి త్రోసివేయబడే ప్రమాదం ఉంది. వాళ్ళ మనస్సు దేవునితో కనెక్ట్ అయ్యి ఉండదు. ఖచ్చితంగా సత్యమే మాట్లాడాలనే ఒక రోషం రాదు లోపలికి. సంసోను ఫిలిష్తీయులకు ఏదో ఒకటి చెయ్యాలనే రోషం ఉన్నది. ఆ రోషం చచ్చిపోతుంది. రోషం చచ్చిపోయినటువంటి వాడు బ్రతికినా సచ్చినా ఒకటే, వానితో ఏం ఉపయోగం ఉండదు. మనిషి బ్రతికుండడం ముఖ్యం కాదు, రోషము కూడా ఉండాలి. అది సంసోనుకుంది. ఈనాడు యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నేను సువార్త ప్రకటించాలి, ప్రకటించకపోతే నాకు శ్రమ అనే రోషం ఎందుకుంది పౌలు కంటే? అతడు ప్రతి ఆదివారం ఈ మందేసుకున్నాడు కాబట్టి ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చాలామందికి ప్రార్థన చేయాలనే రోషమే లేదు. ఎందుకు లేదంటే చచ్చిపోయింది ప్రాణం. నువ్వు బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నువ్వు చచ్చిపోయిన వాడవే, నువ్వు మృతుడవే అన్నాడు కదా. ఆ స్థితికి వెళ్ళిపోతారు అన్నమాట. ఎందుకు వెళ్ళిపోతారు? కొంతమంది ఏమో శూరులుగా ముందుకు పరిగెడతా ఉంటారు. దేక్లేంగే కైసా పోతే దేక్లేంగే అంటారు కొంతమంది మనకెందుకు బ్రదర్ వెనక గుంజుతుంటారు. ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే వీళ్ళకి మందు తక్కువైంది అంతేనే. మనము చేసేది కాదండి ప్రార్థన, మనం చేసేది కాదు కార్యాలు, దైవ కార్యాలు. మనలో దేవుడే ఉండి చేయించుకుంటాడు ప్రార్థన అయినా ఆయన కార్యమైనా. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే పని ఏంటిదంటే ఆయనకు అప్పగించుకోవడం చేయాలి. మనం వారానికి ఒకసారి నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ ద్వారా పని జరిగించుకుంటాడు. నువ్వు సంవత్సరానికి ఒకసారి అప్పగించుకుంటే ఆడతా పాడతా ఎప్పుడోసారి వాడుకుంటాను నేను. ప్రతిదినం వాడబడతావా? ఎప్పుడో ఒకసారి వాడబడతావా దేవుని కొరకు? కొంతమేమో రోషముతో పరిగెడుతూ ఉంటారు, కొందరేమో నత్తనడకన వెళ్తూ ఉంటారు. ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా మోషే చేసినందుకు కనానుకు చేరుకున్నారు వాళ్ళు.
మోషేనే ఒక మాట దేవుడు చెప్పకుండా అన్నందుకు మోషే కూడా వెళ్ళలేకపోయిండు కనానికి. అంత జాగ్రత్తగా దేవుడు మాట్లాడతాడు, అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తాడు ఆయన. అందుకే మనము దేవుని మాట వినడం నేర్చుకుంటే ఎంత జాగ్రత్తగా అంత ఫాస్ట్గా మనం ముందుకు వెళ్ళిపోతాం. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఎవడు అందుకోలేడండి. ఎక్కడ అందుకుంటాడు? నువ్వు దేవుని మాట విన్నావు. దేవుని మాట వినని వాడు ఎప్పుడు నిన్ను అందుకోలేడు. దేవుని మాట విన్న వాళ్ళలో దేవుని శక్తి పనిచేస్తుంది, దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుని అభిషేకం పనిచేస్తుంది. సౌలు దావీదుల కథనే మీకు మంచి మాదిరి ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్ అది. సౌలు దేవుని మాట విన్నంతసేపు దేవుడు అద్భుతమైన విజయాలను ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినడం మానేశాడో అప్పుడు సౌలును దేవుడు వదిలిపెట్టేశాడు. ఆ విషయం సౌలు కూడా తెలియలేదు. అప్పుడు ఏం జరిగింది? అతనికి ఉన్నటువంటి రాజ్య అధికారము దావీదుకి వెళ్ళిపోయింది. కారణం సౌలు దేవుని మాట వినకపోవడం. ఈనాడు ఆదివారమున మనం మందిరానికి వెళ్ళేటువంటి ప్రాముఖ్యమైన కారణం ప్రభువు యొక్క శరీర రక్తములలో పాలు పొందుట. ఇది చేయకుండా మనం ఆదివారం చర్చికి వెళ్తే అది దేవుని లెక్కలోకి రాదు. ఈ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది ఏమిటి? ఆయన పెట్టుకున్న బోర్డు ఏంటిది? జీవం, నిత్య జీవం. ఎట్లా ఇస్తా అని చెప్పాడు ఆయన? ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఇస్తానని చెప్పాడు నిత్య జీవం. నువ్వు దాన్ని ముట్టుకోవడం, తాకడం, తీసుకోవడమే మానేస్తే దేవుని నిత్య జీవం నీ లోపలికి ఎట్లా వస్తుంది? దేవుని శక్తి, దేవుని జీవం నీలో లేనప్పుడు దేవుని పనులు నువ్వు ఎట్లా చేస్తావు? చేయలేవు. అప్పుడు ఎవరి పని చేస్తావు మరి? ఈ లోకంలో ఉన్న ప్రాణంతో ఈ లోకం కొరకు పరిగెడుతుంటావు, నువ్వు దేవుని కొరకు పరిగెత్తావు. పౌలులో అది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన దేవుని కొరకు మరణాన్ని కూడా లెక్క చేయకుండా పరిగెత్తిండు. ఓ పౌలు, నువ్వు యేసును ప్రకటిస్తున్నావు, నీ మెడకాయ నరికి పడేస్తామంటే కమాన్ రండి నరికేసేయండి అని తల పెట్టేసిండు పౌలు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు ఆయనకు? అది దేవుని జీవములో ఉన్న ధైర్యము, దేవుని జీవంలో ఉన్న ప్రాణం. ఎందుకంటే నా మెడకాయ నరికినంత మాత్రాన సువార్త ఆపుతారా మీరు? నా మెడకాయ నరికినంత మాత్రము చేత ఇక యేసును మీరు ప్రకటించనియరా? అయితే ఒకసారి నరికి చూడండి అని చెప్పిండు పౌలు. ఈనాడు కొన్ని కోట్ల మంది పౌలు అనే పేర్లు పెట్టుకున్నారు భూమి మీద. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు పెట్టుకున్నారు? పనేం లేక పెట్టుకున్నారా? ఇంకో పేరు దొరకక పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకున్నారంటే యేసు జీవం ఆయన లోపల ఉంది. ఆ జీవం ఇప్పటికీ మాట్లాడుతుంది దేవుని వాక్యము ద్వారా. 14 పత్రికలు పౌలు రాశాడు, అందులో జీవం ఉంది. ఆయన సాక్ష్యంలో జీవం ఉంది. ఎందుకంటే ఆయన శరీర రక్తములు తిని త్రాగిన వాని లోపలికి దేవుని జీవం వచ్చి అది పని చేయించుకుంటుంది. మనము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసయ్య ఆ బోర్డు పెట్టుకున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. యేసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం పని కొరకు వెళ్ళాలి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. మీరు బీదోళ్ళు కావచ్చు, లాజరు లాంటి పరిస్థితి మీకు ఉండొచ్చు. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాల్సింది, ప్రభువా నాకు ఆరోగ్యం బాగలేదు, డబ్బులు లేవు, అప్పులు ఉన్నాయి, ఇవి చెప్పొద్దు. నాకు జీవము కావాలని చెప్పాలి. ఇది అసలైనటువంటి ఖచ్చితమైన రీజన్ ఇది. అప్పుడు మిగతాన్ని కూడా ఇస్తాడు ఆయన. మిగతా ఇవ్వడా అంటే ఇస్తాడు. కానీ మనం అడగాల్సింది అడగకుండా వేరేటి అడిగితే వీడు వాటి కొరకే వచ్చిండు కానీ అసలు నేను ఇచ్చేదాని గురించి కాదనుకుంటాడు ఆయన. అర్థమవుతుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం బిల్డింగ్ ప్లాన్ అన్నట్టు ఉంటుంది. జీవమునిచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ లోకములో ఇతరులు తీర్చే అవసరతల గురించి దేవుణ్ణి అడగొద్దు. అప్పుడు దేవుడు నీకు మిగతా అన్ని విషయాలలో కూడా దీవిస్తాడు. అలాంటి దీవెన ఎప్పటికీ నిలుచుంటుంది. నువ్వు రోషం కలిగి దివిటిలాగా బగబగ మండుతుంటావు. అప్పుడు సాతాను కూడా మనలను ముట్టుకోలేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ఏం అడుగుదాం చెప్పండి. మీరేం అడుగుతారో మీ ఇష్టం, అడగండి. నాకు అర్థమైపోయింది, మీరు జీవమని అడుగుతారు, ఇంకేం అడగారు. లాజరు నాకు మంచి మోడల్ అండి. లాజరు దేవుని దగ్గర ఏమడిగాడు? ప్రభువా నాకు మొబైల్ ఎత్తాంటని అడిగిండా? ఏమడిగిండు ఆయన? ఒక్క ప్రార్థన చేసినట్టు లేదు లాజరు దేవుని దగ్గర. కానీ అబ్రహాం రోమన అనుకున్నాడు, ఏం అడుగుంటాడు ఆయన అంటే, నాకు ఎందుకు తండ్రి ఈ తుచ్చమైన ఈ లోకంలో, ఇడిచిపెట్టిపోతే ఎవడో వాడు దున్నుకుంటాడు, భూమి ఇడిచిపెట్టిపోతే, ఇల్లు ఇడిచిపెడితే ఇంకెవడో వాడుకుంటాడు, ఉన్న పాటను పరదేశకు చేర్చు, నీ జీవం నీ గది ఒకటే కోరుకొని ఉంటాడు లాజరు. అందుకే లాజరు ఈ లోకంలో రూపాయి లాసగాలి, లాసే లేదు లాజరుకు. ఎందుకంటే లేదు కదా, కలిగింది జీవం, అది వందుకున్నాడు, పరదేశంలో ఉన్నాడు. అసలైన ధనవంతుడు లాజరే, ఎందుకంటే రూపాయి లూటి కాలేదు ఆయనది. అందరూ దేవుణ్ణి నమ్మి ఈ లోకంలో ఉన్నాయి అడుగుతారు, అసలైన జీవాన్ని మీరు చేసుకుంటారు. చాలామంది పరిస్థితి ఇదే. మనం అట్లుండరాదు. మనం ఎలాగుండాలంటే, ప్రభువా
నీ చిత్తం అయితే నీకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇయ్యి నాకు ఈ లోకంలో. నాకు అది కాదు ముఖ్యం. నువ్వు ఈ లోకంలోకి వచ్చిన రీజన్ ఏంటిది? జీవం ఇవ్వడానికి వచ్చినావు కదా, ఆ జీవం మాత్రం నాకు కావాలి తండ్రి. ఇక మిగతా అన్ని తర్వాత నీకు నచ్చితే ఇయ్యు, నచ్చకపోతే ఇయ్యకు. సొలొమోను జ్ఞానం అడిగితే అన్నీ చేసిండు దేవుడు. నువ్వు దేవుని జీవం అడుగు, దేవుడు నీకు మిగతా అన్ని కూడా ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రాణమే నీ లోపల ఉన్నప్పుడు ఆ ప్రాణాన్ని కాపాడడానికి అన్ని సమకూరుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పెళ్లి చేసేటప్పుడు బిడ్డనిచ్చేటప్పుడు బట్టలు కొనియరా, కట్నం ఇయ్యరా, ఆస్తులు అంతస్తులు ఇయ్యరా? ఎందుకు ఇస్తారనుకుంటున్నారు? అరే మా ప్రాణమే మా బిడ్డ, ఇవేంటి? ఇది కాదు, ఆమె ప్రాణం ముఖ్యం, ఆమె బాగుండాలి. మరి దేవునికి మన మీద అది ఉండదా? ఉండదా అండి? అది ఉంటుంది. నరే నా జీవాన్ని అడిగినావు కదా, ఆ జీవం మంచిగా ఉండాలంటే నీకు మిగతా అన్ని ఇస్తా అని అన్ని ఇచ్చేస్తాడు ఆయన. అవి అడిగే అవసరం లేదు. అందుకే పిల్లలు పుట్టగానే వాడు లేచి అడిగాడు, మమ్మీ నాకు అన్నం పెట్టి ఈరోజు బట్టలు కొని అంటాడు. వాడు 5 ఏళ్ళ దాకా వాడు ఏం అడగకపోయినా తీరొక్కటి కొనిచి పెడతాం వాని కొరకు. మన దేవుడు జీవమని అడిగితే నీకు కావలసిన అన్ని సమకూరుస్తాడు. అడగాల్సింది అడగకుండా వేరేటి అడగడం వల్ల దేవుడు కూడా హర్ట్ అవుతున్నాడు. అరే నా బోర్డు అది కాదని చెప్పేసి, నా డిజిగ్నేషన్ అది కాదురా. ఈ విషయము సాతానుడు చాలా 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 అపార్థంగా ప్రకటిస్తున్నాడు. మనం దాన్ని బ్రేక్ చేసి పడేద్దాం. మనం ఒక తీర్మానం చేద్దాం. నేను ఆదివారం అనేది వచ్చినప్పుడు నేను చర్చికి ఎందుకు వెళ్తానంటే, దేవుడు ఏదైతే ఇస్తామని ఈ లోకంలోనికి వచ్చాడో దాని కొరకు మాత్రమే పోతా. ఇంకొకటి నాకు ముఖ్యం కాదు, ఇది ఫస్ట్. అందుకే మనం స్పెషల్ క్రిస్టియన్స్ కావాలా. బైబిల్ క్రిస్టియన్స్, ఇది బైబిల్ క్రిస్టియన్స్ అంటే. చాలామంది చర్చికి వెళ్ళిన వాళ్ళని అడిగాను నేను, ఎందుకంటే మీరు చర్చికి వెళ్తారంటే కొన్ని అవసరాలు తీరడానికి. ప్రార్థిస్తే దేవుడు మాకు మస్తు పరిస్థితులు ఉన్నాయి సారు, ఏం చెప్పాలి? ఆ పరిస్థితులన్నీ తీరాలంటే దేవునికి ప్రార్థన చేయనీకి పోతున్నాం. ఇవన్నీ తప్పు. నీకేమున్నా ఏమి లేకపోయినా లాజరు లాగానే నీకు పరిస్థితి ఉంటే కూడా నాకు నీ జీవం నువ్వు తండ్రి, నాకు ముందు ఇది కావాలని అడగండి, తర్వాత అన్నీ సమకూర్చబడతాయి. అలా నేను పొందుకొని చూసిన కోట్ల మంది భక్తులు పొందుకున్నారు. మనం అలాంటి క్రైస్తవులం అవుదాం. అప్పుడు సాతానుడు మనల్ని ఏమీ చేయలేడు. మనం అందరికంటే తలలాగా ముందటుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. గనుక కొద్ది నిమిషాలు మనం ప్రార్థించుకుందాం. దేవా, ఈరోజు నీ మందిరానికి వచ్చాను, నీ శరీర రక్తంలో నేను పాలు పొందాలి, అది నా కర్తవ్యం ఈరోజు. అది ఇవ్వడానికి ఈ లోకంలోనికి నువ్వు వచ్చావు. అలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటా అట్టి మనసు నాకు ఇవ్వమని అందరం ప్రార్థించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె దయచేసి అందరం